తెలంగాణలో మాకు అవినీతి జరిగిందని ఓట్లేయకండి లేదా నోటాకు ఓటేయండి అన్నాను. హైదరాబాద్ సిటీలో 50% ఓట్లే వేయలేదు. ఈసారి పూర్తిగా ఎలక్షన్స్ బాయ్కాట్ చేస్తాం ప్రజాశాంతి పార్టీకి కానీ అవినీతి జరిగితే. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు 2% 3% ఉన్న కుల కుటుంబ పార్టీ. మనం ఒక బీసీ 55% ఉన్నాం, కాపులు 27% ఉన్నాం, ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ 90% మనం ఉన్నాం. మనం ఆట పార్టీలు ఎందుకు బీసీ కాపు 60-70% ఉన్నాడు, ముఖ్యమంత్రి కాలేదు. 12 మంది రెడ్లు అయ్యారే. రేవంత్ రెడ్డి నా తమ్ముడు, నేను ఆశీర్వదించాను, మీకు తెలుసు. నేను రెడ్లకు వ్యతిరేకను కాను. 3 కమ్మలు అయ్యారే, 3 బ్రాహ్మణులు అయ్యారే. 1% ఉన్న వైశ్య రోషయ్య గారు మనం కష్టపడి ముఖ్యమంత్రి చేసామే. బీసీ కాపు బడుగు బలహీన వర్గాలు మాత్రం ముఖ్యమంత్రులు అవ్వకూడదు, రాజ్యాధికారం రాకూడదు. అందుకనే ఇంకొకటి, ఈ రోజు నన్ను ఆపడానికి మెయిన్ గేట్ దాని కారణం ఏంటి? ఇంతవరకు నేను ప్రశ్నించలే. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు కొంచెం దయ. అప్పుల రాష్ట్రం, ఏదైనా అప్పిద్దాం, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు తెద్దాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని. ఆయనకి నా డబ్బు వద్దు, నేను వద్దన్నట్టు. అర్థమైందా? ఈ సెక్రటరేట్ కూడా రెడీ 360 కోట్లు అప్పు తీసుకున్నారట. సెక్రటరేట్ మీద ఎవరైనా అప్పు తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో 197 దేశాల్లో ఎవరైనా తీసుకున్నారా? దేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరైనా తీసుకున్నారా? ప్రపంచంలో సెక్రటరేట్ మీద అప్పు తీసుకోరు. కిడ్నీలైనా అమ్ముకుంటారు, కానీ అంటే సెక్రటరీ అమ్ముకుంటారు. కొందరు కిడ్నీలు అమ్ముకుంటారు ప్రాణాలు కాపాడుకోవడానికి. ఎవరు అమ్ముకోకండి. అవసరం ఉన్న వాళ్ళు 3 నెలలు వెయిట్ చేయండి. ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురండి. విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి. మీడియా, మీరు బ్రేకింగ్లు ఇస్తేనే కుటుంబానికి 5గురికి 5 కోట్లు అప్పు తీర్చే సత్తా నాకుంది. నన్ను మీరు గెలిపించారా, మీ కుటుంబ అప్పులు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది. లేదా ఇప్పుడున్న కుటుంబానికి 5గురికి 5 కోట్ల అప్పు ఉంది, అది 10 కోట్లు అవుద్ది. శ్రీలంకలాగా ఇండియాలో గొడవలు అవుతాయి. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య కొట్లాడుకోమంటారు. కనుక ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వేశాను 6 కోట్ల ఆంధ్రుల తరపుని. ఏమని? దేశమంతా ఎలక్షన్స్ మేలో జరుగుతున్నాయి. మా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే వారం నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ జరిపించి మే వరకు 40 రోజుల వరకు కౌంట్ చేయట్లేదు. ఈవీఎంలు రిప్లేస్ అవుతున్నాయి. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వైలేటెడ్. Our Andhra people and various articles I have quoted before the Honorable High Court of Andhra Pradesh today. They have admitted our case. ఈ రోజు కేసుని అడ్మిట్ చేశారు, నెంబర్ కూడా చేసేసారు. వీలైతే మండే ఆర్డర్ వస్తుంది. మనకి న్యాయము జరగకపోతే నా పిలుపుకి మీరందరూ సిద్ధంగా ఉండండి. ప్రజాశాంతి పార్టీకి ఎలా లేదట. ఇప్పుడు పార్టీల మీటింగులు అన్నిటికీ మీటింగులు ఉన్నాయట. మా పార్టీకి ఎలా లేదట. ఎలాగ ఎలక్షన్లు జరుగుతాయో నేను చూస్తా, మీరు చూస్తారు. టీచర్స్, ఆఫీసర్స్, గవర్నమెంట్ స్టాఫ్ అవసరమైతే అందరూ ఎలక్షన్స్ బాయ్కట్ చేద్దాం. తెలంగాణలో 50% బాయ్కట్ చేశారు, ఇప్పుడు 100% బాయ్కట్ చేస్తా. ప్రజాశాంతి పార్టీకి న్యాయం జరిగితే 90% ఉన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆనరబుల్ హైకోర్ట్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ are doing justice. Let us wait till Monday. Thank you very much.